ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని నేను. జవాబుదారీతనం ఉండాలి, మంత్రులకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి, ముఖ్యమంత్రి ఫెసిలిటేటర్గా ఉండాలి కానీ డిక్టేటర్గా ఉండకూడదని. అది ఇప్పుడు చంద్రబాబు గారు చేసి చూపెడుతున్నారు. 2014-19 మధ్యలో అయితే ఇంత స్వేచ్ఛ లేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఏ స్వేచ్ఛ ఇవ్వలేదు. మొత్తం వన్ మ్యాన్ ఆర్మీ కింద నడిచింది. పేరుకి మంత్రులు ఉన్నారు తప్పించి పెద్దగా ఇది లేదు. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో అచ్చెన్నాయుడు లేకపోతే కనుక గంటా శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళు వరకే స్వేచ్ఛగా పనిచేసినట్టు కనబడుతుంది. అది కూడా చాలా తక్కువ స్వేచ్ఛ. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో పెద్దిరెడ్డి ఒకళ్ళు, తర్వాత బొత్స సత్యనారాయణ వాళ్ళు కూడా పెద్దిరెడ్డి ఎక్కువ స్వేచ్ఛతో చేస్తే బొత్స చాలా తక్కువ స్వేచ్ఛతోనే పనిచేసి, ఈ దఫా మాత్రం కూటమి ప్రభుత్వం అవడంతో చక్కటి స్వేచ్ఛగా పనిచేస్తారు. ఏ శాఖ మంత్రి ఎవరన్నది అందరికీ తెలిసిపోతుంది. సంధ్యారాణి గారు ఏ మంత్రి, సవిత గారు ఏ మంత్రి, అలాగే మన రవాణా శాఖ మంత్రి ఎవరు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అనిత గారు ఎవరు, వీళ్ళందరూ కూడా వాళ్ళ శాఖలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడుతున్న నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఎవరు ఏ శాఖ, ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళది కూడా సత్యకుమార్ యాదవ్ ఎవరు, వీళ్ళందరి తెలుస్తున్నాయి. అంటే ఓ రకంగా నిజమైన ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు చంద్రబాబు గారు అభినందనీయులు.